పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంలో రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు జరుగుతున్నాయి. గత 40 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని సర్పంచ్ దండే కనకబాబు తెలిపారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మానసికంగా, శారీరకంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 40 సంవత్సరాల నుంచి ఉప్పరగూడెం గ్రామంలో ఈ కబడ్డీ పోటీలు అనేది మా తాతల నాటి కానించి ఇప్పుడు కూడా ఇది ఆనవాయితీగా జరుగుతుంది. కోడి పందాలు కానీ, జోదం కానీ రాకుండా ఎప్పుడూ కూడా మా గ్రామం ఈ కబడ్డీ పోటీలు ఎప్పుడు మా పెద్దల నాటి కానించి జరగడం జరుగుతుంది. మరి ప్రజాప్రతినిధుల సహకారంతో ఇక్కడ చెడుగుడు పోటీలు, కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా మరి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. దానికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా ఎంతో సంతోషంతో మేము వాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాము. వారు కూడా వారి నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు తీసుకెళ్లడం జరుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి ఉప్పరగూడెం గ్రామంలో ఈ కబడ్డీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.